అతిగా తిన్నప్పుడు, అజీర్తి చేసినప్పుడు పొట్టలో కాస్త నొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు కొద్దిపాటి ఉపశమన చర్యల్ని తీసుకుంటే చాలు, పొట్టలో నొప్పి తగ్గిపోతుంది. అయితే కొంతమందికి చాలా తరచుగా పొట్టలో నొప్పి వచ్చిపోతూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి నొప్పి వెనుక చాలా సందర్భాల్లో మలబద్ధకం ప్రధాన కారణంగా ఉండే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. మలబద్ధకంతో తలెత్తే పొట్ట నొప్పికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో నొప్పికి ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? పొట్టలో నొప్పి అనేది కామన్గా మేము ఓపీలో కానీ లేకపోతే అవుట్ పేషెంట్స్లో చూసే సిమ్టమ్ అండి. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇండైజెషన్ ఆర్ గ్యాస్ ప్రాబ్లం, రెండోది గాల్ బ్లాడర్లో నొప్పి, లేకపోతే మనకి పేగుల్లో వాపు, ఇలాగా చాలా ఉంటాయి. సో దాంట్లో ప్రధానంగా మేము ఎక్కువగా చూసేది ఈ మలబద్ధకం వల్ల కూడా పొట్టలో నొప్పి అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ మలబద్ధకంలో పొట్టలో నొప్పికి నార్మల్ వేరే గ్యాస్ నొప్పులకి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, ఈ మలబద్ధకంలో కనుక కడుపులో నొప్పి వస్తే మనకి పొట్ట ఎస్పెషల్లీ లోవర్ అబ్డామెన్లో పెయిన్ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ బొడ్డు కింద భాగంలో, ఈ కింద వైపు అక్కడ కొంచెం గ్యాస్ పట్టేసి ఒక స్పాస్మోడిక్ పెయిన్ అంటారు. అంటే అట్లా కొద్దిగా పెరిగినట్టు నొప్పి ఉండడం, ఏదర్ గ్యాస్ మోషన్ బయటకు వెళ్ళిన తర్వాత ఆ నొప్పి తగ్గడం అనేది చాలా కామన్గా చెప్పే ఈ మలబద్ధకంతో అసోసియేట్ అయిన పొట్టలో నొప్పి సిమ్టమ్ అనమాట. ఇంకో రకంగా చెప్పాలంటే మలబద్ధకం వల్ల గ్యాసెస్ ట్రాప్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది కూడా పొట్టలో నొప్పికి ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. మలబద్ధకానికి పొట్ట నొప్పికి సంబంధం ఉందా? మోషన్ వెళ్ళకపోతే అక్కడ బ్యాక్టీరియా అనేది ఎక్కువ జమ అయిపోయి గ్యాసెస్ ఫామ్ అవుతాయి. అంటే కొంచెం ఫెర్మెంట్ అయిపోయి గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ గ్యాసెస్ ఎక్కువ రావడం వల్ల పేగులో ట్రాప్ అయిపోయి, సో మనకి ఒక కడుపంతా టైట్గా అయిపోయినట్టు, కొంచెం భారంగా ఉండడం, నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో మలబద్ధకం అండ్ ఈ కడుపు నొప్పి అనేది ఆల్మోస్ట్ గోయిన్ హ్యాండ్ టు హ్యాండ్ అండి. సో ఎక్కువ మందికి మోషన్ సరిగ్గా ఒక చాలా మలబద్ధకంతో ఫేస్ అవుతున్న వాళ్ళకి కడుపు నొప్పి అనేది చాలా కామన్ సిమ్టమ్. పొట్టలో నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలి? 60-65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, కొత్తగా మలబద్ధకం కనుక డెవలప్ అయినా, లేకపోతే నొప్పి ఇంటెన్సిటీ అనేది రోజు రోజుకి క్రమేణా పెరుగుతూ పోతూ ఉన్నా, సో ఈ పొట్ట నొప్పితో పాటు కొంత బరువు తగ్గడము, ఆకలి తగ్గడము అండ్ వాంతులు ఆర్ మోషన్లతో పాటు రక్తం పడడము, ఇలాంటి ఏమైనా కొత్త సిమ్టమ్స్ కనుక వాళ్ళు చెప్తా ఉంటే ఇలాంటి కండిషన్స్ని మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్లు ఏమైనా ఉన్నాయా అనేది ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే మనం ఖచ్చితంగా వాటిని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. పొట్టలో నొప్పి సమస్యగా మారినప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? బేసిక్గా వీళ్ళకి మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రొటీన్ బ్లడ్ టెస్ట్ లైక్ హిమోగ్లోబిన్ చెక్ చేస్తామండి. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మలబద్ధకంతో పాటు ఎనీమియా అంటే రక్తం హీనత ఉంటే, సో మనం ఫస్ట్ ఏమన్నా పేగుల్లో లీక్ అవుతుందా, ఏమన్నా అల్సర్లు ఫామ్ అయినాయా, గడ్డలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి చాలా కామన్గా మేము టెస్ట్ చేసేది థైరాయిడ్ టెస్ట్ అండి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ రెండు కంపల్సరీగా మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో సిమ్టమ్స్ని బట్టి, తీవ్రతను బట్టి మనం సిటీ స్కానింగ్ కానీ కొలనోస్కోపీ అనే టెస్ట్ కానీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఈ సిటీ స్కానింగ్, కొలనోస్కోపీ అనేది ఎవరిలో చేస్తామంటే, సో ఎవరికైనా పేగులో బ్లాక్ అయినట్టు అనిపించడం, అంటే సడన్గా కడుపు నొప్పి విపరీతంగా రావడం, లేకపోతే మోషన్తో పాటు రక్తం పడడం, చాలా రక్తహీనత ఉండడం, అంతేకాకుండా బాగా బరువు తగ్గడము, ఆహారం తీసుకోలేకపోవడం, ఇట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ కనుక ఈ మలబద్ధకంతో పాటు చెప్తూ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా సిటీ స్కానింగ్, కొలనోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. పొట్టలో నొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? చాలామందికి ఫస్ట్ డైట్లో వచ్చేసరికి వాటర్ ఎక్కువ తాగడం, గోరువెచ్చని నీళ్ళు పొద్దున్న వెళ్ళగానే ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగడం, అండ్ కాయగూరలు, కూరగాయలు, పండ్లు. సో పండ్లు వచ్చేసరికి యాపిల్, లేకపోతే గావా అంటే మనకి ఇవి జామకాయలు, ఆరెంజెస్, ప్రూన్స్, కివి, ఇట్లాంటివి ఎక్కువ పీచు పదార్థం ఉంటాయి. ఇలాంటి ఫ్రూట్స్ అనేది ఎక్కువ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఒక సేయింగ్ కూడా ఉందండి, 2 కివీస్ ఏ డే కాన్స్టిపేషన్ ఎట్ బే అని. అంటే మనం రోజు కనుక 2 కివీ పళ్ళు తీసుకుంటే విత్ ఆ తొక్కతో పాటు, సో మనకి మోషన్ ఫ్రీగా అనేది అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో చాలా ఫైబర్ అనేది మనకి లభిస్తుంది.
ఇంతేకాకుండా మనకి ఆహారంలో కూడా బ్రౌన్ రైస్ తినడం, దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో రాగులు, సజ్జలు, జొన్నలు వీటిలో కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కీన్వా ఇలాగా ఫైబరు శాతాన్ని మన ఆహారంలో పెంచుకోవడానికి ట్రై చేయాలి. సో ఇంతేకాకుండా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండి. సో ఎస్పెషల్లీ ఈ వేడి చేసే ఫుడ్స్ అంటారు, లైక్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఎగ్స్, మిల్క్, ఇవన్నీ కూడా యానిమల్ ప్రోడక్ట్స్. వీటిలో ఒక చిన్న ఫైబర్ కూడా ఉండదు. సో ఇవి ఆహారంలో ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత మలబద్ధకానికి మంచిది. సో వీటిని వారానికి ఒకసారో లేకపోతే 2 సార్లు, అది కూడా మనం ఒక పూటే తీసుకోవడం, దాంతోపాటు ఎక్కువ ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకోవడం ద్వారా కొంతవరకు మలబద్ధకానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీ. సో ఇప్పుడున్న మన దినచర్యల వల్ల కూడా మనం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నాం. సో వీళ్ళందరూ కూడా వీలైనంత వరకు కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉండేది చూసుకోవాలి. ఏదో ఒక వాకింగో, జాగింగో, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్ ఆడడమో. సో ఇవన్నీ చేసినా కూడా కొంతమందికి కొంత మలబద్ధకం అనేది ఉండిపోతుంది. అలాంటి వాళ్ళకి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో వాటిలో వచ్చేసరికి లాక్సేటివ్స్ అంటారు. సో బల్క్ లాక్సేటివ్స్ అని, స్టిమ్యులేటివ్ లాక్సేటివ్స్ అని, లేకపోతే ఇంకా అలా చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా చాలా సేఫ్ అండ్ లాంగ్ టర్మ్గా కూడా సేఫ్టీ డేటా చాలా ఉంది. ఇవి వాడడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కానీ రావు. మలబద్ధకాన్ని 100 రోగాల పెట్టుగా చెప్పుకోవచ్చు. మలబద్ధకాన్ని వదిలించుకోకపోతే పొట్ట నొప్పితో పాటు మరెన్నో సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మలబద్ధకం ఉన్నప్పుడు ఆహారపరమైన జాగ్రత్తల్ని తీసుకోవడంతో పాటు అవసరమైతే తగిన వైద్య సాయం కూడా పొందాలి.